నిజామాబాద్ జిల్లాలో మహిళ మృతదేహం కలకలం రేపింది. బాసర ప్రధాన రహదారి సమీపంలో తలలేని మహిళ డెడ్ బాడీ పడి ఉంది. ఓ చేయి మరో చేతి వేలు తల తొలగించిన మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. నవీపేట మండలం ఫకీరాబాద్ మిఠాపూర్ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నెల వ్యవధిలో 2 మహిళల హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మహిళా మృతదేహం కలకలం రేపుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, బాసర ప్రధాన రహదారి సమీపంలో తలలేని మహిళ డెడ్ బాడీ పడి ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవీందర్? నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివార్లో ఇవాళ ఉదయం దాదాపుగా 8 గంటల పరిసర ప్రాంతాల్లో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించింది. నవీపేట్ బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వ్యవస్థగా ఉన్నటువంటి ఓ మృతదేహాన్ని పోలీసులకు ఇక్కడ మృతదేహం ఉందన్నట్టుగా సమాచారం అందించడం జరిగింది. స్థానికులకు ఇది భయాందోళన కలిగించే విధంగా మృతదేహం పడి ఉంది. రోడ్డు పక్కన దాదాపుగా ఇక్కడి నుంచి నిజామాబాద్ వయా బోధన్ టు ఫకీరాబాద్ టు బాసర వెళ్లే రహదారికి ఆనుకొని ఉంటుంది. తెల్లవారుజామున మర్డర్ చేశారు, ఇక్కడ తీసుకొచ్చి పడేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మహిళ పూర్తిగా వ్యవస్థగా చేసి అదేవిధంగా డెడ్ బాడీ నుండి తలను అదేవిధంగా వేళ్లను ఒక చేతును అతి కిరాతకంగా హత్య చేసి పడి వేసి వెళ్ళినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే కూతవేటి దూరంలో మొన్న దాదాపు 26వ తారీఖు రోజు ఓ మర్డర్ జరిగింది. సేమ్ మహిళ మృతదేహంగా గుర్తించింది. అది కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఇవాళ మరో మృతదేహం చుట్టుపక్కల పడి ఉండడంతో ఇటు స్థానికులు అటు బాటసార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అత్యంత కిరాతకంగా మహిళను హత్య చేసినట్టుగా కనబడుతుంది. పూర్తిగా ఈ మొండాన్ని ఇక్కడే వదిలేసింది, మరి తలని ఎక్కడ తీసుకెళ్లారు, అదేవిధంగా రైట్ హ్యాండ్ కి సంబంధించినటువంటి ఏళ్లు లేవు, అదేవిధంగా ఒక చేతి పూర్తిగా లేదు. అత్యంత కిరాతకంగా హత్య చేసి పడేసారి మహిళకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా లభ్యం కాలేదు. ఇప్పటి వరకు పోలీసులు డాట్స్ కార్డ్ ని తెప్పించి మృతదేహాన్ని చూపిస్తే కొన్ని వేరే దూరంకు వెళ్లేసి ఆగిపోయినట్టుగా డాట్స్ కార్డు ఆగిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఈ సంఘటన స్థలానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజిట్ చేయడం జరిగింది. ఏ ఒక్క క్లూ ఉన్నా అదేవిధంగా అటు ఆధారాలు ఏదన్నా ఉన్నా గానీ పగడ్బందీగా వివరించి ఈ కేసును తొందరగా పురోగతిని సాధించే విధంగా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రహదారికి ఆనుకున్నటువంటి ఈ మృతదేహం దాదాపుగా 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో మహిళ ఉన్నట్టుగా పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఇప్పుడైతే సంఘటన స్థలానికి సంబంధించినటువంటి పూర్తిగా పోలీసులు ఆధీనం తీసుకున్నారు. దాంతో పాటు అక్కడికి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఫకీరాబాద్ అదేవిధంగా నవీపేట్ మండలంలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి మహిళా హత్య పట్ల భయాందోళన రేకెత్తుతున్నాయి. గతంలో జరిగినటువంటి మహిళా హత్యతో పాటు ఇవాళ జరిగినటువంటి మహిళా హత్యకు ఇప్పటి వరకు పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఏ కోణంలో దర్యాప్తు చేస్తే ఈ సస్పెక్టెడ్ ఉన్నటువంటి ఈ ఎవరైతే మహిళలు 2 చనిపోయారో దానిపైన పోలీసు అధికారులకు సవాల్గా మారింది. ఈ అంశం పట్ల ఉన్నత స్థాయి బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ కేసును త్వరితగతిగా పరిష్కరిస్తామని సిపి తెలిపిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ పాటికి కొంతమంది అనుమానితులను తీసుకొచ్చినట్లుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.